సాధారణంగా మనం మొబైల్ ఫోన్స్ని ఇళ్లల్లో యూస్ చేసేటప్పుడు లో సిగ్నల్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఫోన్ కాల్ మాట్లాడాలంటే కొన్ని సందర్భాల్లో బయటికి పరుగులు అయితే తీస్తుంటాం. కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ లో సిగ్నల్ వచ్చినా కానీ మీరు మీ ఇంట్లో క్వాలిటీ వాయిస్ కాల్ సర్వీసెస్ని అయితే ఆస్వాదించవచ్చు. సో దీని గురించి ఏంటి అనే దాని గురించి నేను మీకు తర్వాత అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 830. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి జియో నుంచే స్టార్ట్ చేద్దాం. జియో మొన్న మన ముందుకి ₹1 ప్లాన్ అయితే తీసుకొచ్చారు కదా, 30 days వ్యాలిడిటీతో 100 MB ఆఫ్ డేటాని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని ఈరోజు ఎట్టకేలకి జియో కంపెనీ రివైజ్ చేయడం అయితే జరిగింది. మరి దీనికి రెస్పాన్స్ బాగా వచ్చిందనా లేదు అన్నట్లయితే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి పొరపాటున జరిగినటువంటి మిస్టేక్ అనేది మాత్రం ఇంకా వీళ్ళకే తెలియాలి. సో ఎనీవే ఈరోజు దీన్ని రివైజల్ అయితే చేయడం జరిగింది. ₹1 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే 1 dayకి 10 MB డేటాను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే అది యూజ్లెస్, బట్ ప్రీవియస్లీ మాత్రం ఇది క్రేజీ అండ్ కిల్లర్ డీల్ అండ్ రీఛార్జ్ ప్లాన్ అనే నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది దీని గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి OnePlus నుంచి OnePlus 10 Pro స్టిల్ ఇప్పటికీ కూడా OnePlus RT మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీని గురించి మీరు ఎక్సైట్ అయి ఉన్నారా? లెట్ మీ నో కామెంట్ చేయండి. సో ఎనీవే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ OnePlus 10 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, అదే OnePlus 10 అండ్ OnePlus 10 Pro. 10 Proకి సంబంధించినటువంటి స్పెక్స్ ఏవైతే ఈరోజు మనకు రావడం జరిగింది. లీక్ అవుట్ అని కూడా చెప్పుకోవద్దు. ఇవాళ రేపు పెద్దగా మనకు మొబైల్ ఫోన్స్లో హ్యూజ్ మోడిఫికేషన్స్ అయితే జరగట్లేదు, చిన్న మార్పులే. ఆల్మోస్ట్ ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా గెస్ చేయగలరే అప్కమింగ్ వచ్చేటువంటి ఫ్యూచర్ టెక్నాలజీ, ఫ్యూచర్ ఫోన్ ఎలా ఉండబోతుంది అనేది. ఎనీవే ఈరోజు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది వచ్చేటప్పటికి 6.7 inchesకి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే, అది కూడా ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేనే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ దీంట్లో మనకి LPTO టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా డిపెండ్స్ అపాన్ మీరు చూసేటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా స్విచ్ అవ్వటం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంతో పాటు దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, విచ్ కమ్స్ విత్ 80 watts ఆఫ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే 50 watts వైర్లెస్లో, అలాగే 10 wattsకి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ లైక్ మన TWS బడ్స్ ఇలాంటి వాటన్నిటిని ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇవే కాదు, రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద, అలాగే 50 మెగాపిక్సెల్ ఏదైతుందో అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది పెరిస్కోపిక్ జూమ్ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఎనీవే ఇది వచ్చేటప్పటికి మనకు రేపు జనవరి 1st quarterలో అఫీషియల్గా రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు డిజిటల్ చాట్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మరిన్ని స్పెక్స్ ఏవైతే ఇతని అఫీషియల్ వైబో అకౌంట్ ద్వారా టీస్ చేయటం అయితే జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి న్యూస్ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటిదాకా మన మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే మన ఇండియాలో ఉన్నాయి, అంటే అసెంబ్లింగ్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇంకా మన ఇండియాలో ఒక మొబైల్ ఫోన్ అయితే తయారు కావట్లేదు. బట్ ఒక మంచి విషయం ఏంటి అంటే మన ఇండియాలో అతి త్వరలో సుమారుగా $10 బిలియన్ విలువ కలిగినటువంటి ఒక ఫ్యాక్టరీని అయితే పెట్టబోతున్నారంట. అయితే దీంట్లో మొబైల్ ఫోన్స్ కాదు తయారయ్యేది, మేజర్గా దీంట్లో తయారయ్యేవన్నీ కూడా డిస్ప్లేస్ అంట. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఇప్పటిదాకా మనకి వేరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, అండ్ ఎక్కడి నుంచో కాంపోనెంట్స్ తీసుకొచ్చి మన ఇండియాలో అయితే అసెంబుల్ చేస్తున్నారు. బట్ ఫాక్స్కాన్ బ్రాండ్ తెలుసు కదా, సో వాళ్ళైతే మన ఇండియాలో ఒక ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సుమారుగా $10 బిలియన్ ఎక్స్పెండిచర్ తోటి. సో సింగపూర్ బేస్డ్ అయినటువంటి ఈ కంపెనీ మన ఇండియాలో డిస్ప్లేస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి లైక్ సెమీ కండక్టింగ్ కాంపోనెంట్స్ అంటే డిస్ప్లేకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఇట్లాంటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటే. అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో సూన్ వీళ్ళు ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీన్ని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే టాటా కంపెనీ మీకు తెలిసిందే కదా, సో మన రతన్ టాటా గారిది. సో ఈ టాటా కంపెనీ కూడా సెమీ కండక్టింగ్కి సంబంధించినటువంటి చిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసేటువంటి పనిలో పడ్డారంట. సుమారుగా $300 మిలియన్ వాల్యూతో దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ అక్కడ $10 బిలియన్, ఇక్కడ వచ్చేటప్పటికి $300 మిలియన్. ఎనీవే సో వీళ్ళు వచ్చేటప్పటికి బేసిక్గా కార్స్ లేదన్నట్లయితే బైక్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి చిప్ మేనేజ్మెంట్ ఉంటుంది చూసారా, సో దానికి సంబంధించినటువంటి చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పనిలో టాటా కంపెనీ పడిందనే చెప్పుకోవచ్చు. సో ఎనీవే విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఒక హ్యూజ్ ఫ్యాక్టరీని అయితే మన ఇండియాలో చూడబోతున్నాం, అది కూడా
ఫాక్స్కాన్ తరపు నుంచి. సో నెక్స్ట్ వచ్చేపు మనకి IDA దగ్గర నుంచి ఇంటర్మీడియట్ మీడియా డేటా కార్ప్ అని అంటూ ఉంటాం. బేసికలీ వీళ్ళు వచ్చేటప్పటికి ఒక అనాలిసిస్ చేసేటువంటి ఒక కంపెనీ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్గా మిడిల్ ఈస్ట్, టర్కీ అలాగే ఆఫ్రికన్ కంపెనీస్ అన్నిటిలో కూడా స్మార్ట్ వేరబుల్ డివైజెస్ అయితే చాలా 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 గ్రోత్ అయితే ఉందంట. సో ఇయర్ ఆన్ ఇయర్లో మీరు చూసారంటే సుమారు 43% దాకా గ్రోత్ అయితే కనిపిస్తూ ఉందంట. స్టిల్ ఇప్పటికీ కూడా మనకి స్మార్ట్ వేరబుల్ డివైజెస్ మార్కెట్ మొత్తాన్ని కూడా లీడ్ చేస్తుంది యాపిల్ కంపెనీయే. ఈవెన్ ఇక్కడ కూడా యాపిల్ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో ఓవరాల్గా ఒక 2% గ్రోత్ని అయితే ఇక్కడ నమోదు చేసుకోవటం మరొక విశేషం. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసారు అన్నట్లయితే సుమారుగా 47% అంటే ఇది చిన్న విషయం కాదు. ఫస్ట్ ఇనిషియల్గా యాపిల్ వాచ్ సిరీస్కి సంబంధించినటువంటి 7, ఆ తర్వాత గెలాక్సీ వాచెస్ ఉన్నాయి చూసారా శాంసంగ్కి సంబంధించి, ఇవి సెకండ్ ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ పాండమిక్లోనే ఎక్కువగా యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్మార్ట్ వేరబుల్ డివైజెస్ యూజ్ చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారంట. సో నేనైతే ఆల్మోస్ట్ హెల్త్ మానిటరింగ్ కోసం నేను ఎప్పటి నుంచో అయితే యూస్ చేస్తున్నాను. సో మీలో ఎవరన్నా హెల్త్ మానిటరింగ్ కోసం ఇలాంటి స్మార్ట్ డివైజెస్ని 24/7 యూజ్ చేసేవాళ్ళు ఉన్నారా, లేదా రెగ్యులర్ వాచ్ లాగా వాడేవాళ్ళు ఉన్నారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. అండ్ ఇందాక నేను అడిగినటువంటి, అంటే ఇందాక నేను మీకు చెప్పాను చూసారా టెక్ న్యూస్లో మొట్టమొదటిగా, ఎస్, ఇండోర్లో కూడా మీరు మరింత బెటర్ కవరేజ్ని అయితే తీసుకోవచ్చు. సింపుల్, ఒకవేళ మీరు కనుక ఏదన్నా ఇంట్లో ఇంటర్నెట్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటర్నెట్, వైఫై రౌటర్ ద్వారా మీరైతే ఇంటర్నెట్ని తీసుకుంటూ ఉంటారు కదా. సో మీ మొబైల్ ఫోన్స్లో వివో వైఫై కాలింగ్ అనేటువంటి ఫీచర్ అనేది ఎనేబుల్ చేసుకున్నారు అన్నట్లయితే డైరెక్ట్గా ఇన్స్టెడ్ ఆఫ్ మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి టవర్కి వెళ్ళేటువంటి డేటా, ఇప్పుడు మనకి స్పేస్లో టవర్కి వెళ్తుంది కదా, సో అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా మీ డేటా ద్వారా, అంటే మీ ఇంట్లో వాడేటువంటి ఇంటర్నెట్ ద్వారా ఈ డేటా అనేది టెలికమ్యూనికేషన్ కంపెనీస్కి చేరవేయడం జరుగుతుంది. సో దీనివల్ల మరింత బెటర్ క్వాలిటీ ఆడియోని అండ్ అట్ ద సేమ్ టైం లో సిగ్నల్, ఈవెన్ ఒక్క పాయింట్ ఉన్నా కానీ మీరు క్వాలిటీగా వాయిస్ కాల్స్ని అయితే ఎంజాయ్ చేసుకోగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT2 సిరీస్ని అయితే అతి త్వరలో మన ముందుకు తీసుకొని రాబోతుంది. మోస్ట్లీ రేపు డిసెంబర్ 20వ తారీఖు ఒఫీషియల్గా ఇది చైనాలో, మన ఇండియాలో వచ్చేటప్పటికే జనవరి 1 లేదా 2nd వీక్లో ఒఫీషియల్గా మనకి ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి, ఇంక్లూడింగ్ రియల్మీ 9 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్స్. ఓవరాల్గా 3 మొబైల్ ఫోన్స్ని అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదటిగా GT2 అలాగే GT2 Pro, ఈ రెండింటిల్లో కూడా మనకి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో చాలా థిన్గా మనకు రాబోతుందంట. ఆల్మోస్ట్ ఆల్ ఒక పేపర్ లాగా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ సైడ్ డిజైన్కి సంబంధించినటువంటి హిస్టరీ ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉంటుందో ఆ హిస్టరీని కూడా తిరిగి రచించేటువంటి అవకాశం అయితే ఉందంట. అంటే వీళ్ళు ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ అయితే మన ముందుకు రాబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉండేటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అప్రాక్సిమేట్లీ 50 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 115 degrees అంటే ఇప్పటిదాకా మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం 114 దాకా అయితే మనం చూసాం. సో 115 ఫీల్డ్ ఆఫ్ వ్యూ డిగ్రీస్ అని అంటే ఇది చిన్నదేం కాదు. ఈవెన్ డిజైన్ కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఎనీవే దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనకు తెలియాలి అన్నట్లయితే రేపు డిసెంబర్ 20వ తారీఖు దాకా అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మారుతి కంపెనీ దగ్గర నుంచి, మారుతి తెలుసు కదా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు, అదేంటి టెక్లో సడన్గా మారుతి వచ్చిందని అనుకుంటారా? సో పూణేకి సంబంధించినటువంటి నార్త్ మోటార్స్ అనేటువంటి ఒక కంపెనీ, ఒక సంస్థ రీసెంట్గా మారుతి కంపెనీ లాంచ్ చేసినటువంటి ఇగ్నిస్ వెహికల్ ఉంది కదండి, మారుతి సజుకి డిజైర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక టాటాకి సంబంధించినటువంటి నెక్సాన్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈవీ కిట్స్ కింద జనరేట్ చేయడమే జరుగుతుందంట. అంటే ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ రెగ్యులర్ ట్రెడిషనల్ కంబషన్కి సంబంధించినటువంటి ఇంజిన్స్ని యూజ్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీ కార్ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా దాంట్లో బ్యాటరీస్ అలాగే ఛార్జింగ్ కేసెస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో రేంజ్ని బేస్ చేసుకొని మీకు ప్రైస్ రావడం జరుగుతుంది. బేస్ వచ్చేటప్పటికి మీకు 12 లక్షల నుంచి స్టార్ట్ చేసుకొని 14.5 లక్షల దాకా. ఒకవేళ 12 లక్షల కిట్ని కనుక మీరు యూజ్ చేశారనుకోండి, సుమారుగా 120 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే ఫుల్ ఛార్జ్ తోటి. ఒకవేళ మీరు కనుక 14 లక్షలది యూజ్ చేశారు అన్నట్లయితే కనుక 240 కిలోమీటర్ల రేంజ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక దీనికి మొత్తం మీకు వారంటీ కూడా సుమారుగా 60,000 కిలోమీటర్లు లేదా 2 సంవత్సరాల కంపెనీ అఫీషియల్గా వారంటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఇది 6 నుంచి 8 గంటల టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందంట. ప్రస్తుతం అయితే మారుతి అండ్ నెక్సాన్ ఈ రెండింటికి తీసుకొస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మన వెహికల్స్ అన్నిటికీ కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్స్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. అండ్ అఫ్ కోర్స్ ఈవీ వెహికల్ కొందాం అనుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు వెయిట్ చేశామంటే ఇవి మరింత
చవక అవ్వటం కానీ లేదన్నట్లయితే కనుక అఫ్కోర్స్ ఆబ్వియస్గా టెక్నాలజీ ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఆ తర్వాత రాను రాను అది చవక అయితే అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మన ట్రెడిషనల్ కంబషన్ ఉన్నటువంటి ఇంజిన్స్ని కూడా మనం ఈవీ వెహికల్స్ కింద కన్వర్ట్ చేసుకునేటువంటి కిట్స్ అన్నిటికీ వస్తే కనుక నిజంగా నా కార్కి అయితే ఇదే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేపు మనకి BGMI దగ్గర నుంచి నవంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుని నవంబర్ 17వ తారీఖు దాకా ఓవరాల్గా ఒక 12 రోజుల్లో వీళ్ళు సుమారుగా 147,000 BGMI అకౌంట్స్ని వీళ్ళు పర్మనెంట్గా బ్లాక్ చేయడం అయితే జరిగిందంట. బేసికల్లీ ఎందుకనేది మీ అందరికీ తెలిసిందే, వీళ్ళు గేమ్ని చీట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణతోటి గేమ్స్ అకౌంట్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయటం అయితే జరిగింది. సో ఎనీవే ఇలాంటి చీట్స్ చేస్తూ గేమ్ని చీట్ చేస్తూ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కంపెనీ ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తుంది. ఐ థింక్ మీలో ఎవరన్నా ఆడుతున్నారా, ఒకవేళ ఆడుతుంటే ఎవరికైనా బ్లాక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేపు మనకి క్యావియర్ దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిందే, క్యావియర్ మనకి ప్రీమియం లగ్జరీకి సంబంధించినటువంటి ఐఫోన్ కేసెస్ లేదన్నట్లయితే ఐఫోన్ బాడీస్ అలాగే గోల్డ్ లేదా ప్లాటినంతో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని కస్టమైజ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు అఫీషియల్గా వీళ్ళు ఒక బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి కేస్ని, అది కూడా ఐఫోన్ 13 Pro అలాగే 13 Pro Maxకి డిజైన్ చేయటం అయితే జరిగింది. సో బేసికల్లీ ఇది వచ్చేటప్పటికే ఒక రకమైనటువంటి ఆర్మ్డ్ మెటీరియల్తోనే దీన్ని డిజైన్ చేస్తారు. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఆర్మీకి సంబంధించినటువంటి చాపోస్లోను, రాకెట్స్లోను, ఫైటర్ జెట్స్లోను వాడతారంట. సో ఇది వచ్చేటప్పటికి మనకి బుల్లెట్ని కూడా ఆపగలిగేటువంటి శక్తి అయితే ఉంటుందంట. ఇదైతే బాగానే ఉంది, కానీ మన మొబైల్ ఫోన్కి బుల్లెట్ ప్రూఫింగ్కి సంబంధించినటువంటి కేసింగ్ రిక్వైర్మెంట్ ఏంటా అనేది నేను మధ్యాహ్నం నుంచి అయితే ఆలోచిస్తున్నాను. సో నాకైతే ఆలోచన అంటే ఎందుకు అనేది అయితే నాకు ఒక కన్క్లూజన్ అయితే రాలేదు. జస్ట్ ఫర్ ప్రైస్ సేక్ కోసమే ఏదో తయారు చేయాలి కదా అని చెప్పి వీళ్ళు తయారు చేసి ఉండొచ్చు. ఈవెన్ అది వచ్చేటప్పటికి మనకి ఆ కేసింగ్ యూజ్ చేయడం వల్ల ఫేస్ ఐడి కూడా అయితే వర్క్ చేయదు, మళ్ళీ ఫ్లిప్ ఓపెన్ చేసి అంత పని చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి కేసింగ్స్ని అయితే అఫీషియల్గా వీళ్ళు 13 Pro అలాగే 13 Pro Maxకి అఫీషియల్గా రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు. లైక్ చేశారు కదా, లైక్ చేయకపోతే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.